నమస్తే, వెల్కమ్ టు వండర్ ఆస్ట్రోన్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు స్టూడియోలో ఇప్పుడు ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు జయం జనార్దన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎస్ గురువు గారు, మనం ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక ముఖ్యంగా మ్యారేజ్కి సంబంధించి చాలా లేట్గా మ్యారేజెస్ అవుతున్నాయి. సో దానికి సంబంధించి రెమెడీస్ ఏమైనా చెప్తారా? వివాహం కాని వారికి రెమెడీస్ ఓకే మేడం. అంటే లేట్ మ్యారేజెస్. ఎస్. సో దానికి ఏంటంటే జాతక చక్రం కంపల్సరీ చూసుకోవాలి. జాతకురాలది కానీ జాతకుంది కానీ ఆ జాతక చక్రంలో కుజదోషం ఉందా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత సప్తమాధిపతి ఎక్కడ ఉన్నారు, సప్తమంలో ఏమన్నా పాపగ్రహాలు ఉన్నాయా, సప్తమాధిపతి పాపగ్రహాల్లో వెళ్ళాడా, లేకపోతే సప్తమాధిపతి పాపక్షేత్రంలో కాకుండా దుస్థానంలో ఉన్నాడా, ఇవన్నీ ఆ జాతకుని డేట్ ఆఫ్ బర్త్ టైం చూసుకుంటే కరెక్ట్ తెలుస్తుంది. దానికి ఏంటంటే మెయిన్గా చిన్న రెమెడీ చెప్తాను. మంచి రెమెడీ ఏంటంటే ఇక్కడ తెలంగాణలో మెదక్ డిస్టిక్లో బొంతపల్లి శ్రీ వీరభద్రస్వామి టెంపుల్ ఉంది ఒకటి మెదక్లో. ఆ టెంపుల్లో డైలీ కళ్యాణం ఉంటుంది సాయంత్రం 6 గంటలకు. సో ఎవరైనా పర్వాలేదు ఆ స్వామికి కళ్యాణం చేపించేసుకుంటే ఒక 3 నెలల్లో మ్యారేజ్ అనేది కంపల్సరీ అవుతుంది. అలాగే ఆంధ్రాలో కాకినాడ దగ్గర మురుమల్ల శ్రీ వీరభద్రస్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ కూడా కళ్యాణం చేపించుకుంటే 100% వాళ్ళకు వివాహం ఒక 3 నెలల లోపే అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎస్ గురువు గారు, మరి అనుకున్న నెరవేరాలంటే ఏమైనా రెమెడీస్ ఉంటాయా? అనుకున్న పనులు నెరవేరాలంటే ఓకే అమ్మ, ఏదైనా సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఏం లేదు, ఒక 100 గ్రాముల తెల్ల ఆవాలు తీసుకోండి. పూజా స్టోర్లో దొరుకుతాయి. వైటీ తెల్ల ఆవాలు అంటారు కదా. ఒక 100 గ్రాములు తీసుకొని వాటిని 7 పొట్లాలు కట్టండి. అంటే 100 గ్రామ్స్ డివైడెడ్ బై 7, ఒక 7 పొట్లాలు కట్టి రోజొక పొట్లము రాత్రి పడుకునే ముందు ఆ దిండు కింద పెట్టుకొని మర్నాడు ఆ పొట్లం ఒక 3 బజార్ల దగ్గర కానీ 4 బజార్ల రోడ్ల దగ్గర కానీ ఆ పొట్లం ఓపెన్ చేసేసి రోడ్డు మీద చల్లాలి. ఇలా 7 రోజులు 7 పొట్లాలు వరుసగా చేస్తే వాళ్ళు అనుకున్న పనులు 100% అవ్వడానికి అవకాశం ఉంది. ఎస్ గురువు గారు, కాలర్ లైన్లో ఉన్నారు, తీసుకుందాం. జగదీష్ గారు రాజమండ్రి నుండి. హలో జగదీష్ గారు. నమస్తే అండి. ఏం పేరు, ఎవరి గురించి? మీ పేరు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మా అబ్బాయి అండి జగదీష్ అండి. ఎవరి గురించి? మా అబ్బాయి గురించి జగదీష్. ఓకే చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి. సమస్య అయితే 14/3/1993 అండి పుట్టిన డేటు. ఓకే. టైం 1:53 అండి. మధ్యాహ్నమా ఎక్కడ టైం? నైటా? నైట్ అండి. 1:50 PM. నైట్ 1:53 అండి. అది కాదండి, 14వ తారీఖు రాత్రి అండి. అంటే 14వ తారీఖు రాత్రా 13వ తారీఖు రాత్రా? 14వ తారీఖు రాత్రి అండి. అంటే తెల్లారి 15వ తారీఖు అవుతుంది. తెల్లారితే 15. అంటే మీరు ఎప్పుడైనా 15వ తారీఖు అని గుర్తుపెట్టుకొని చెప్పండి ఎవరికి చెప్పినా కూడా. అంటే రాత్రి midnight 12 తర్వాత మనకు నెక్స్ట్ డే వస్తుంది కాబట్టి అంటే 15వ తారీఖు తెల్లార అట్లా ఒక 1:53 కానీ చెప్పాలి మీరు ఎవరికైనా. 53 ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ సార్? పోలవరం అండి పుట్టింది. ఓకే ఓకే. జగదీష్, ఈ కాలింగ్ నేమ్ జగదీషేనా? జగదీష్ అండి. ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారు ఇప్పుడు బాబు? బాబు అయితే ఖాళీ, ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి. ఏదో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాడు. వెళ్ళిపోయి అల్జమ్మని వ్యాపారం చేస్తున్నాడు కానీ రాణిస్తలేదండి. ఓకే ఓకే. జగదీష్ నంబరు సార్, ఈ జగదీష్ అనే పేర్ల న్యూమరాలజీ ప్రకారం 28 నంబర్ వస్తుంది సార్. 28 అండి. 28 అంటే దీన్ని ఏమంటారు అంటే జీవితంలో పోరాటాలను కలిగిస్తుంది. ఈ నంబరు చాలా నెగిటివ్ నంబర్ ఉంది. అలాగే వ్యాపార నష్టం కానీ, వస్తు సంపద పోగొట్టుకోవడం కానీ, త్వరగా అభివృద్ధి తొందరనే పతనం కావడం కానీ, ఇలా మిత్రుల వల్ల నష్టం, కూడబెట్టిన సంపద అంతా ఒకటేసారి పోగొట్టుకోవడం జరుగుతుంది. చాలా నెగిటివ్ నంబర్. మీకు డౌట్ ఉంటే మీరు ఒక న్యూమరాలజీ క్యాల్కులేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి ప్లే స్టోర్లో, మీకు అర్థమైపోతుంది. మీ పేరు కొడితే, జగదీష్ అనే పేరు కొడితే 28 నంబర్ అనేది మీకు ఏ విధంగా నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా మీకు ఒకసారి చూడండి. ఎందుకంటే పేరు అయితే బాగలేదు బాబుది. కంపల్సరీ కొద్దిగా చేంజ్ చేసుకోండి, నేమ్ కరెక్షన్ అనేది తీసుకోండి. ఒకసారి ఈ జాతక ప్రకారం కూడా డేట్ ఆఫ్ బర్త్ కొట్టి ఎలా ఉన్నది నక్షత్రం మీద అని చూస్తాను. ఒక నిమిషం లైన్లో ఉండండి సార్, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. 15వ తారీఖు 3వ నెల 1993.
1:53 AM అంటారు దాన్ని, సరేనా? ఆ. 1:53 AM. అతను అల్యూమినియం వ్యాపారం చేస్తాను, స్టీల్ వ్యాపారం. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఓకే, ఈ బాబుది జ్యేష్ఠ నక్షత్రం సార్, ఆ, కరెక్టేనా? జ్యేష్ఠ నక్షత్రం. వృశ్చిక రాశి, ధనుసు లగ్నం, సోమవారం పుట్టారా సార్? సోమవారం తెల్లవారితే సోమవారం నైట్ ఓకే, ఆదివారం నైటు తెల్లవారితే సోమవారం. ఓకే కరెక్ట్. సరే. సప్తమల కేతు రాహు. ఈ బాబుకు జాతక చక్రం చూస్తే కుజదోషం బాగుందండి, సప్తమ కుజదోషం ఉంది. వినబడుతుందా సార్? వినపడుతుంది సార్. దశమాధిపతి శుక్రుడు మంచి ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఈ బాబుకు గ్యారంటీ ఒక మంచి అబ్రాడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది సార్. విదేశీయాన యోగం అంటారు కదా, విదేశీయాన యోగం ఉంది. 100% విదేశీయానంకి వెళ్తా, అంటే ఎంఎస్ చేస్తాను కానీ లేకపోతే జాబ్ పర్పస్ కానీ దేని గురించి అయినా వెళ్ళగలుగుతాడు కంపల్సరీ. ఏంటంటే ఒకసారి మీరు ఆ స్క్రోల్ అవుతున్న నంబర్లకు ఒకసారి ఫోన్ చేసి ఆ డీటెయిల్స్ పెట్టండి, ఎందుకంటే ఇది లైవ్ షో కాబట్టి అంత తొందరగా చెప్పలేము. కాబట్టి నేను ఈ జాతక ప్రకారం ఏమేమి రెమెడీస్ ఉన్నాయో ఒకసారి చెప్తాను, పేరు మాత్రం ఒకసారి చేంజ్ చేసుకోండి సార్. నమస్తే.